బ్లాక్ సంబంధించి కన్వీనర్గా రాష్ట్ర కన్వీనర్గా మరి నిజంగానే సింహం గుర్తుతో అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏ పార్టీలో టికెట్ రాని వాళ్ళు మాత్రమే సింహం గుర్తుతోని పోటీ చేస్తారు. దానికి సంబంధించి బీఫామ్తోని పోటీ చేస్తున్నారు. అది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత మరి ఖచ్చితంగా పార్టీ పెట్టబోతున్నాను, ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను ప్రకటించిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కవిత మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారా? అసలు వాస్తవం ఏంటి? కొంత మీ పార్టీ నుంచి కూడా ఇది ఖండిస్తున్నట్టు కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అసలు నిజంగా మీ పార్టీ కవితతో కలుస్తుందా లేకుంటే సింగిల్గా పోటీ చేస్తారా? ఏం చెప్తారు? జ్యోతిరెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో అన్మ్యూట్ చేసుకోండి. ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా 99 టీవీ వారికి వీక్షకులకందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న సుభాష్ చంద్రబోస్ యొక్క 131 జయంతి కార్యక్రమం జరిగింది. దాంట్లో కొన్ని సమస్యలు కొన్ని ఇదిలో ఉంటాయి. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎన్నో రకాలుగా పొత్తులు కలువైకలు అన్ని జరుగుతూనే ఉంటాయి. సుభాష్ చంద్రబోస్ ఆ రోజు ఏం చెప్పిండ్రు? రక్తం ఇవ్వండి స్వతంత్రం తెచ్చిస్తాను. అదేవిధంగా యోధుడు పోరాటం చేసి యువకులని కలుపుకొని మహిళా సోదరిమణులను కలుపుకొని ఒక ఉద్యమంగా చేసి తరిమి కొట్టిన పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఈ రోజున ఆ జాగృతి అనే సంస్థ ప్రజల కోసం పోరాడతాం, ఉద్యమకారులకు అన్యాయం జరిగిపోయింది, తెలంగాణలో ఆ బిడ్డలకి ఏదో రకంగా మనం సహాయం చేయాలా, తెలంగాణ ప్రజలకి మేల్కొనాలన్నారు. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, లోకల్ సమస్యల పైన ఎలక్షన్. అంతా ఎక్కడ మున్సిపాలిటీలో చేసినా కార్పొరేషన్ లో చేసినా లోకల్ సమస్యలే మెయిన్ కారణం. ఇక్కడ ఈ లోకల్ సమస్యల పైన పోరాడతా తప్ప రాష్ట్ర సమస్యలు ఎక్కడ తీసుకోమని. అందుకని చెప్పేసి కవిత గారు మమ్మల్ని అప్రోచ్ అయిన మాట వాస్తవం, దాంట్లో డౌట్ ఏం లేదు. అప్రోచ్ అయినప్పుడు మేము రెస్పెక్టబుల్ గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి నివాళులు అర్పిస్తామన్నప్పుడు అదే పార్టీ కన్వీనర్ గా అదే విధంగా సెంట్రల్ కమిటీ మెంబర్లుగా కొంతమందిని ఆహ్వానించినప్పుడు మేము పోయిన మాట వాస్తవం. సుభాష్ చంద్రబోస్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో తప్పేం లేదు. అక్కడ చర్చలు వచ్చినాయి. మేమన్నా ఇట్లా మా దగ్గర నుంచి వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నారు, మీరు ఒకవేళ మాకు అవకాశం కల్పిస్తే మేము పోటీలో ఉంటాము చెప్పేసి ఒక డిస్కషన్ అన్నమాట వాస్తవం. అందులో భాగంగా మేము చర్చలు జరిపినాం. అక్కడ జరిగింది ఏంటి? మేము సిద్ధంగా ఉంటాం, కానీ మా పార్టీ కమిటీ ఏదైతే ఉందో అక్కడ డెసిషన్ తీసుకుంటాము. మా పార్టీ సభ్యులు ఎక్కడైతే పోటీలో ఉండరో వారికి అవకాశం కల్పిస్తాం. అందులో భాగంగానే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. కవిత గారికి కావచ్చు మిగతా వాళ్ళందరికీ కూడా మా పార్టీ మెంబర్షిప్ తీసుకొని మా పార్టీ సింబల్ మీద మా పార్టీ మెంబర్షిప్ లేకుండా మేము ఎవరికి కూడా బీఫామ్ ఇవ్వడం జరగదు. కాబట్టి అవకాశాలు ఇప్పుడు రాజకీయంగా ఎదగాలంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటే పార్టీ ఏదైనా చేస్తుందా? ఇలా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి అన్నీ ఉన్నాయి. దాంట్లో భాగంగా సపోర్ట్ చేస్తాను, ప్రజల పక్షాన మనం ఉందాం, నేతాజీ ఆశయాలు మాకు నచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు మాకు ఒక రాష్ట్ర కమిటీ ఉంది, సెంట్రల్ కమిటీ ఉంది, దాంట్లో తగిన నిర్ణయం ఆలోచించేసి నిర్ణయం తీసుకుంటాం. కానీ ఒకటే ఒక పాయింట్ ఏంటంటే కండిషన్, మా మెంబర్షిప్ తీసుకోవాలి, మా పార్టీలో సభ్యత్వం ఉంటేనే మేము ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరిస్తాం. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పార్టీ కాదు అది. రాజకీయ పార్టీతో మేము పొత్తులు పెట్టుకోలే. అదొక ఉద్యమ సంస్థ లాగానే ఇప్పటి వరకు నడుస్తున్నది. ఇవాళ 2014 ముందు నుంచి నడుస్తున్న సంస్థ. ఆమె బయటకు వచ్చింది, వాళ్ళ కుటుంబంలో నుంచి వెళ్ళి పార్టీ నుంచి వచ్చింది, రిజైన్ చేసింది, కొట్లాడుతుంది. ప్రజల కోసం కొట్లాడినప్పుడు ఎవరినైనా ఆహ్వానిస్తాం. కవిత గారు కాదు, ఇంకెవరు వచ్చినా కూడా. జయరామన్ వచ్చేసి నేను ఉద్యమం కోసం పోరాడిన నాకు కూడా కావాలన్నా అంటే ఖచ్చితంగా మా పార్టీస్ ఏదైతే ఉందో మా పార్టీ సిద్ధాంతాలు ఏదైనాయో అవన్నీ కూడా చెప్పేసి సుభాషితం మీద ఫ్యూచర్ అనే దాని మీద ఇండియా వారీగా ఇక్కడ ఒక్కటే కాదు మొత్తం ఇండియా లెవెల్లో కూడా మేము కొట్లాడాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇలా ఏం జరుగుతున్నాయి? రాజకీయాలు మతము కులాలు రెచ్చగొట్టుకుంటూ కుంభకోణాలు చేసి 3 పార్టీలు కూడా ఒక్కటే విధంగా నడుస్తున్నాయి. ఏ కుంభకోణంలో ఎవరిని చర్యలు చేపట్టిండ్రు ఇప్పటివరకు చెప్పండి మీరు? 2 సంవత్సరాలలో 10 సంవత్సరాలు జరిగిన కుంభకోణాల మీద తీసుకొచ్చిండ్రా? ఏదైనా ఎవరి మీద చర్యలు చేపట్టిండ్రా? అట్లాంటిది ఏం లేదు. తను వచ్చింది ఒక ఆడబిడ్డగా బయటకు వచ్చి ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, మా కుటుంబ సభ్యులే ఇగో ఈ విధంగా అన్యాయం చేసిండ్రు కాబట్టి ఇగో ఇది ఆధారాలు అని చెప్పి చూపించుకుంటూ కొట్లాడుతున్నది. మేము దానికి సపోర్ట్ గా ఉండే ప్రజల కోసం కదా, మేము కొట్లాడే ప్రజల కోసం, తను కూడా కొట్లాడే ప్రజల కోసం.
ఇప్పుడు స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఎలక్షన్స్ లో సింబల్ లేదు కాబట్టి మమ్మల్ని అడిగినారు. మేము రాష్ట్ర కమిటీ మా ఏదైతే సెంట్రల్ కమిటీ ఉంది, ఎన్నికల కమిటీ ఎన్నుకోబడ్డది, ఎన్నికల కమిటీ కూర్చుంటాము, కూర్చొని మాట్లాడుకొని మా పార్టీ సభ్యత్వం ఉండి ఇంతకుముందు మా పార్టీ కార్యకర్తలు ఎవరైతే పోటీలో ఉన్నారో, ఇందాక మీరు శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు ఎవరైతే లేరో, ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళే చేస్తారో నేను కాదు. మా పార్టీ కూడా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది. లాస్ట్ టైం కూడా మేము లోకల్ ఎలక్షన్స్ లో 100 పైన గెలిచినాం, ఒక ఎమ్మెల్యే కూడా గెలిచినాం ఉన్నది. కాకపోతే అప్పుడు ప్రచారంలో లేదు, మాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు అవకాశంలో ఏం చేస్తున్నాం, మెంబర్షిప్ పెట్టుకుంటున్నాం. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళకి బీఫామ్ ఇస్తున్నాం. వితౌట్ మెంబర్షిప్ మేము పార్టీలో చేరకుండా ఎవరికి కూడా ఇవ్వట్లే. అది తనకు కూడా చెప్పినాం. మేము చెప్తే అన్న మేము అన్ని కూర్చొని మాట్లాడుకుందాం, మీ కమిటీలో ఫస్ట్ నిర్ణయించుకోండి అని చెప్పడం జరిగింది. మేము అలా క్లియర్గా చెప్తున్నాము, 100% కలిసి వచ్చే వాళ్ళతోటి మేము ఉంటాం, ప్రజల కోసం పోరాడే వాళ్ళతో ఉంటాం, ప్రజల పక్షాన నిలబడే వాళ్ళతో ఉంటాము. అది జాగృత లేకపోతే ఇంకోటనే కాదు. పార్టీ ఇప్పుడు మా కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తున్నాం. మేము ఎందుకు లెఫ్ట్ పార్టీలు అన్ని కలిసి చేసినాయి. 35 సంవత్సరాలు కలిసి మంత్రివర్గంలో ఉన్నాయి బెంగాల్లో. ఎక్కడ కూడా రాజ్యసభలో కొట్లాడినాం మేము. ప్రజల కోసం పార్టీ ఇది, ప్రజల కోసం ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యతగా పార్టీ ఉంది. ముందుకు వస్తున్నారు, మేము సహకరించడం తప్పేం లేదు కదా. కానీ అక్కడ ఒకటే కండిషన్ ఏంటి, మేము మా పార్టీలో ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎక్కడైతే నిలబడతామని చెప్పేసి పోటీలో ఉన్నారో వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చుకుంటూనే వారికి ఏదైతే మనం గమనించాలి ఇక్కడ శ్రీనివాస్ గారు, క్లియర్గా మీకు ఒక్క నిమిషం అండి, మీకు క్లియర్గా చెప్తున్నాను నేను. ఏదో రాగానే కవిత గారు బీఫామ్లు ఇచ్చేది కాదు. ఇక్కడ అన్ని అపోహలు మీడియా వల్ల జోగి రెడ్డి గారు మీరు చెప్పేది అర్థమైంది. ఇది ఇరు పార్టీలకు సంబంధించి అంటే ఈ జాగృతికి అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి సమన్వయం కుదరాలని అంటున్నారు, అంతే కదా. కమిటీ కూర్చుంటుంది, కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాతనే మేము ఎవరికి ఎన్ని మా స్థానాలు ఎన్నిలో పోటీ చేయబోతున్నాం. ఎందుకంటే